వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు ప్రిపేర్ చేసేది క్రిస్మస్ పార్ట్ 1 క్రిస్మస్ చాక్లెట్స్ అండి. అందులో థీమ్స్ అండ్ ఫ్లేవర్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది క్రిస్మస్ థీమ్ అనమాట. ఇందులో మనకి క్రిస్మస్ తాత అండ్ ఫేస్ అండ్ ట్రీ స్టార్స్ అన్నీ వస్తాయండి. మనకి చాక్లెట్ చూడంగానే మనకి క్రిస్మస్ అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో నేను ఏంటంటే ఇట్లా అంతా వేసేసుకున్నాక ఇలా మౌల్ని స్ప్రెడ్ చేసేసుకోండి. నేను ఇది ఎట్లా చేశానంటే డార్క్ 50%, మిల్క్ 50% తీసుకొని మెల్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది క్రిస్మస్ థీమ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్మాల్ బార్స్ చేస్తున్నాను. బార్స్ కూడా ఒక్కొక్క డిజైన్ చేస్తున్నానండి. ఇట్లాగా ఇంకొకటేమో చిన్న ఫ్లవర్స్ చేసేసుకుంటున్నాను అండ్ డిజైన్స్ అండ్ చాక్లెట్ డిఫరెంట్ షేప్స్ లాగా కనిపిస్తుందండి. ఇంకోటేమో మిల్కీ బార్ షేప్ తీసుకున్నాను. మనకి ఇదంతా ఒకే మౌల్డ్లోనే అన్నీ వచ్చేస్తాయండి. ఇట్లా ఉంటే మనకి ఒకేసారి మనం డిఫరెంట్ చాక్లెట్స్ అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు. చూడండి, దీన్ని వల్ల నేను ఇప్పుడు డెకరేషన్ చేసుకుంటాను. ఒక్కొక్క చాక్లెట్ని ఒక్కోలాగా డెకరేట్ చేసేస్తాను. ఫస్ట్ చాక్లెట్ థీమ్ ఉంటుందండి, దాన్ని నేను ఫస్ట్ రైస్ క్రిస్ప్స్తో ఇలా యాడ్ చేసుకుంటాను. రైస్ క్రిస్ప్స్ అన్నీ యాడ్ చేసేసుకొని స్మాల్ బాల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కోలా చేస్తాను. చూడండి, రైస్ క్రిస్ప్స్తో బటర్ స్కాచ్ నట్స్ అవన్నీ యాడ్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను వాటిని డెకరేట్ చేసేసుకున్నాను. వీటిని నేను మళ్ళీ ఇప్పుడు ఆల్మండ్స్తో డెకరేట్ చేస్తాను. ఆల్మండ్స్ అన్నీ దొరికేలాగా అంటే ఒక్కొక్కటి కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ముందు ఆల్మండ్స్ని. ఆ పీసెస్ని ఇట్లా వాటి మీద వేసి పెడుతున్నాను. చూడండి, ఇట్లా డిజైన్ చేసుకుంటే చాక్లెట్ కూడా అంటే చూడడానికి ఫ్రంట్ ఒక డిజైన్ ఉంటుంది, బ్యాక్ ఒక డిజైన్ ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. ఎవరైనా మనం గిఫ్టింగ్ ఇస్తున్నాం, మన గిఫ్టింగ్ పర్పస్కి కాబట్టి వాళ్ళు కూడా డిఫరెంట్గా ఉందని లైక్ చేస్తారు. ఇప్పుడు నేను ఫ్లేవర్ చాక్లెట్స్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బ్లూబెర్రీ చేస్తున్నాను అనమాట. బ్లూబెర్రీ కోసం ఇందులోనే మనకి ఇవి మనము ఆయిల్ బేస్డ్ ఎసెన్సే వాడాలి. మనము లిక్విడ్ బేస్డ్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే లిక్విడ్ బేస్డ్ యూజ్ చేస్తే అది గట్టిగా అయిపోతుంది అనమాట. అదే ఆయిల్ బేస్ వాడితే మనకి చాక్లెట్ మౌల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బ్లూబెర్రీ వేసాను కాబట్టి మనకి నేను స్మాల్ క్వాంటిటీలోనే వేసాను. ఓన్లీ 2 drops వేసుకున్నాను, ఎక్కువ యూజ్ చేయలేదు, సరిపోతుంది. ఇంకా ఎవరికైనా కొంచెం టేస్ట్ ఎక్కువ కావాలి, డార్క్ టేస్ట్ కావాలి అంటే వేసుకోవచ్చు. నేను 2 drops చాలు సరిపోతుంది. కావాలి టేస్ట్ అనుకున్నప్పుడు నేను ఎక్స్ట్రా ఇంకొక 1 more drop యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ గురించి కానీ ఏమైనా కానీ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయవచ్చు, నేను రిప్లై ఇస్తాను. నేను చూడండి స్ట్రాబెర్రీ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ 2 drops, కరెక్ట్ 2 drops అప్పుడు సరిపోతుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చే టెక్స్చర్ కూడా వస్తుందో. ఫైనల్ అవుట్పుట్ చూడండి, చాలా కరెక్ట్గా వస్తుందండి టెక్స్చర్ ఆయిల్ బేస్డ్ యూజ్ చేసుకుంటే.
రస్మలై ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. దానికోసమని ఇది రస్మలై ఫ్లేవర్ని నేను చాక్లెట్ థీమ్ ఉంది కదండి, క్రిస్మస్ చాక్లెట్ దానికోసమని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది రస్మలై ఫ్లేవరు చూడండి, స్క్రీన్లో చూపిస్తున్నాను కదా. మోల్డ్లో వేసేసుకోండి. మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎటువంటి ఎయిర్ బబుల్స్ కానీ ఏమీ లేకుండా చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఉంటే మనకి చాక్లెట్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే పైన ఒక గ్యాప్ లాగా బబుల్ కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మనం చాక్లెట్ని మౌల్డ్స్లోకి వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి మౌల్డ్స్ని షేక్ లాగా చేయండి. స్కూల్లో అలా చేసుకుంటే ఎయిర్ బబుల్స్ చాక్లెట్ ఫినిష్ అయిన తర్వాత ఎటువంటి గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్గా వస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటున్నాను. పిస్తా ఫ్లేవర్స్ వాటిని కూడా నేను ఆల్మండ్స్తో డెకరేట్ చేసేస్తున్నాను. చూడండి, అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ ఇలా వస్తుంది. ఇది రస్మలై ఫ్లేవర్. నెక్స్ట్ ఇది చాక్లెట్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇదేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. మళ్ళీ ఇది మిల్కీ బార్. ఇది ఫ్లేవర్ డిజైన్. ఒక్కొక్క చాక్లెట్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఎలా ఉందో మనకి కస్టమర్స్ కూడా ఇలా ఉంటే డిఫరెంట్గా ఉంది బయట చాక్లెట్స్ కన్నా అని చెప్పి డిఫరెంట్గా ఉందని తీసుకుంటారు. నేను బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ చేసేసాను. మళ్ళీ ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కదా, చూడండి ఇలా ఉందా డిజైన్. ఇదేమో డైరీ మిల్క్ షేప్. ఇదేమో స్మాల్ ఫ్లవర్ డిజైన్. ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.